ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, శని భగవానుడు మనకి వచ్చే సంవత్సరం మార్చ్ 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? కుంభంలో ఉండేటువంటి శని మీనంలోకి మారుతున్నాడు. దీనివల్ల ఏ రాసుల వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అయిపోతుంది, ప్రారంభమవుతుంది. ఇది ఒక విషయం మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, అనవసరమైనటువంటి భయాలు, ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అనేటువంటి భయాలు పోగొట్టుకోవడం ఎలాగా. సింపుల్గా శని అంటే శని అని కాదు, కర్మ. ఇక్కడ కర్మ అని రాసిన చూడండి. అసలు కర్మ అనేది మనం మర్చిపోతున్నాం, అందుకే చిన్నగా రాసా. శని అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, పెద్దగా రాసా. ఎందుకంటే ఇంతసేపు శని 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 అనుకుంటున్నాం, శని అంటే ఎవరో కాదు, మన కర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. గత వీడియోలో మకర రాశి వారికి ఎప్పుడైపోతుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కుంభం వారికి తెలుసుకుందాం. కుంభం వారికి రాశిలో శని యొక్క సంచారం నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు ఇక్కడ ఉంటాడు. దాని తర్వాత ఆయన ధనస్థానంలోకి వెళ్ళిపోతాడు. ధనస్థానంలోకి వెళ్ళి ఇక్కడ ఒక 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ ఒక 3 నెలలు చిల్లర ఉంటున్నాడు, అంతే కదా. సో ఇక్కడ ఒక 3 నెలలు 10 రోజులు ఏమో ఉంటున్నాడు. ఇక్కడికి ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ ఏం చేయాలి ఏమిటి అంటే, ఇక్కడ శని సంచరించేటప్పుడు వ్యాపారాలలో ఏదైతే ధనం వస్తుందని అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, లేకపోతే వ్యాపారాలకు సంబంధించిన విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో, లేదా ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనస్థానంలోకి వెళ్తున్నాడు కదా. మరి ఇక్కడికి శని వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి చేయాలి కదంటే చేస్తాడండి. కుటుంబ స్థానంలో కనుక లగ్న వ్యయాధిపతిగా కుటుంబ స్థానంలో తిరిగితే ఎంతసేపు బ్యాడే కాదు, గుడ్ కూడా ఉంటుంది. సంతాన యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా సంతాన యోగాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ సంతాన యోగాన్ని ఇస్తాడు. కానీ ఈ శని ఏం చేస్తాడంటే, కుంభం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఉద్యోగంలో స్ట్రెస్, ఏదో బాగా విపరీతమైన స్ట్రెస్లు జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో. అంటే ఎంత పని చేస్తున్నా రికగ్నైజ్ చేయలేకపోవడము. ఈ ఆఫీస్లో మీరు డబల్ త్రిబుల్ వర్క్ కూడా చేస్తుంటారు, రికగ్నైజేషన్ అనేది కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, ఇక్కడ శని సంచారం 2వ స్థానంలో జరిగేటప్పుడు గురుగ్రహానికి శనిగ్రహానికి రెండింటికి దీపారాధన చేయడము, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, ఎప్పుడు కూడా మనసులో జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు మా కుంభం వారికి ఏమవుతుందంటే, పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే మనీ కదా, 2వ స్థానం మనీ స్థానం కదా. ఒక్కోసారి ఏం చేస్తామంటే, మనకు తెలియక బ్యాంక్ ఏదో మీరు ఒక 4 లక్షలకు అప్లై చేస్తారు, మీకేంటి సార్ 4 ఏంటి సార్ 10 వస్తుంది అంటాడు. ఎందుకు? ఇప్పించే వ్యక్తికి 4 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తే దాని మీద కమిషన్స్ వస్తాయి కాబట్టి. లేదా ఒక ఇల్లు కొనుక్కుందాం 40 లక్షలు అప్పుకొని వెళ్తే 40 లక్షలు ఏంటి సార్ మీకు 80 వస్తుంది అంటాడు. మనం గబగబా తీసేసుకుంటాం, సర్లే ఏముందిలే లోపల ఫర్నిచర్ ఏం చేసుకుందాం, ఇంకా అద్భుతంగా కట్టుకుందాం. కానీ అది రీపే చేసేటప్పుడు అసలైన సినిమా కనబడుతుంది మనకి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నువ్వుల ఉండలు ఉంటాయి, స్త్రీలకు పంచకుండా. ఎందుకంటే స్త్రీకి ఎందుకు వద్దంటున్నానంటే, వాళ్ళు ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నారనుకోండి, అది ఫెయిల్ అవుతుంది. నువ్వుల ఉండల్ని తయారు చేసి చక్కగా ఈశ్వరుడు దగ్గర పెట్టి వాటిని పంచిపెట్టండి. పిల్లలకు కావచ్చు, ఎవరికైనా పంచిపెట్టండి, తప్పేం లేదు. లేదా ప్రసాదంగా తయారు చేసి, నువ్వుల పప్పుతో తయారు చేసిన ప్రసాదంగా తయారు చేసి పిల్లలకి, యువకులకి పంచిపెట్టండి, దాని దోషం తగ్గుతుంది. అదేవిధంగా గోవులకి బెల్లం తినిపించండి. అంటే అన్నీ తినిపించే సంబంధించినవి చేయండి, పరిహారాలన్నీ కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇది వాక్ స్థానము మరియు ఫుడ్ స్థానం కూడా అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుడ్ అనేటువంటిది, నాన్ వెజిటేరియన్ అనేటువంటిది అసలు ఎవరూ తినకూడదు. ఈ 2వ స్థానంలో కుంభం వారికి 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు అసలు నాన్ వెజిటేరియన్ సండేస్ మానేసేయండి. మామూలు రోజుల్లో తినండి, తప్పేం లేదు. బుధవారం తినొచ్చు, మీ వర్ణంలో మీ దాంట్లో తినొచ్చు అన్నప్పుడు తినొచ్చు, దానికి ఏం తప్పలేదు. కేవలం పురోహితులు, ఒక
మంత్ర సంబంధించినవి చేస్తుంటారు కదా, వాళ్ళకి అనవసరంగా నాలిక తిరగదు కాబట్టి అపస్వరం ఏర్పడుతుంది కాబట్టి వారికి వద్దని చెప్పారు. అది మీరు అర్థం చేసుకోండి. రైట్, ఓకే. ఇక్కడ 2వ స్థానం కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ఏం చేస్తారంటే నోటితో ఎప్పుడు ఏదైనా ఒక గురు జపం కానీ శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ ఎప్పుడు నోట్లో మీకు తిరుగుతూ ఉండాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఖచ్చితంగా మీకు దోషం అనేటువంటిది పోతుంది. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియాలి ఏంటంటే శని కర్మ అని ఎందుకు రాశాము. శని ఒకటే కర్మని కాదు, ప్రతి గ్రహము కూడా మన కర్మ సంబంధంగానే మనం జన్మించినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు పూర్వజన్మల్లో మన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రవి పాడైపోతాడు జాతకంలో. ఇంకొకరి మనసులు బాధ పెట్టాము, చంద్రుడు పాడవుతాడు. గైడ్ చేయాల్సింది మిస్గైడ్ చేశాము, జూపిటర్ పుడతాడు ఆ జాతకుడు. అంటే ఆ బలం స్ట్రెంత్ కోల్పోయింది. అంటే అలాగా ఒక ఎగ్జామ్లో కూర్చున్నాము, రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో కరెక్ట్గా రాయకుండా తప్పులుగా రాస్తే ఏమవుతుంది, ఆ మార్కులు ఎలా తగ్గుతాయో ఆ యొక్క స్టూడెంట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ మన ఎనర్జీస్ అనుకుందాము. గైడ్ చేయడము, మనసు, అధికారము, అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అంటే ఏంటి, భూములకు సంబంధించినవి. ఎవరిదైనా భూములు లాక్కోవడము, లేకపోతే అన్నదమ్ముల విషయంలో నువ్వు ఒక రకంగా ప్రవర్తించడము. శుక్రుడు అంటే పెళ్లి, వివాహ సంబంధించిన విషయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావనే దాని మీదే ఈ జన్మలో నీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు ఉంటుంది. అలాగా కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు కావచ్చు, బుద్ధికి కారకుడైన బుధుడు కావచ్చు. ఇవన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా కర్మ సంబంధమే. అయితే శనికి మాత్రమే ఎందుకు ఎక్కువ కర్మ సంబంధం అంటే న్యాచురల్ కర్మస్థానాధిపతి అవుతాడు ఆయన. అన్నీ ఒక ఎత్తు, శని ఒక ఎత్తు. ఆయన ఏంటంటే సర్కిల్లో తిరిగేటప్పుడు ఆయన ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ లగ్నం నుంచి కానీ మీ చంద్రుడి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ కర్మని ఇవ్వాలి, లక్షలు కోట్లు కలిసి వచ్చే కర్మని ఇస్తాడు. బాగా అసలు అప్పులు పాలైపోయేటువంటి కర్మను కూడా ఆయన ఇస్తాడు. అది ఎలా అంటే ఒక పోస్ట్ మ్యాను మనకి మనీ ఆర్డర్ ఆయన ఇస్తాడు, ఒక టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు. ఎవరు చచ్చిపోయాడు అనేటువంటి టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, మనీ ఆర్డర్ ఆయన ఇస్తున్నాడు కదా. అదేవిధంగా మనకి శాటర్న్ యొక్క ప్రభావం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ రాసుల్లో తిరుగుతున్నప్పుడు ఒక లగ్నంలో జన్మించినప్పుడు కాలం నుంచి మీరేం పొందబోతున్నారు మీ ప్రమేయం లేకుండా. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన ప్రమేయంతో కొన్ని ఉంటాయి. నేను ఇది చేస్తాను, ఇది చదువుకుంటాను, ఇందులో సక్సెస్ అవుతానని కదా. అలా కాకుండా కొన్ని మన ప్రమేయం ఉండదు. వర్షం పడుతుంది, మన ప్రమేయం ఉండదు. వెళ్ళాం, వర్షం పడింది, తడిచిపోయాం. బాగా ఎండలు ఉన్నాయి, మన ప్రమేయం ఉండదు. కానీ వర్షం పడుతున్నప్పుడు మీరేం చేయగలరు అంటే గొడుగు వేసుకోగలరు. బాగా ఎండ ఉంది, మీరేం చేయగలరు అంటే ఏసీ రూమ్లో కూర్చోగలరు. అంటే ఈ ఏసీ రూమ్లో కూర్చోవడం కానివ్వండి, వర్షం పడుతుంటే గొడుగు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే బాగా చలేస్తుంటే స్వెటర్ వేసుకోవడం అనేటువంటిది మీ పరిధిలో ఎలా ఉందో ఒక నామస్మరణ అంటే లలితా అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ 100% మిమ్మల్ని ఈ కర్మ నుంచి కొంత బయటపడేస్తుంది. అయితే ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు ఏదో మంత్రం చేసేసుకొని అది చేసుకొని ఇది చేసుకుని అయిపోతుందంటే కాదు. ఎలా అంటే మీకు పశ్చాత్తాపం అనేటువంటిది రావాలి. ప్రమోషన్స్ రావట్లేదు అనగానే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓహో నేనేదో పూర్వజన్మల్లో ప్రమోషన్ వచ్చేవాడిని వెనక్కి లాగా చాడీలు చెప్పాను. ఒకడికి వస్తుంటే నేను తట్టుకోలేకేదో చాడీలు చెప్పాను, భాస్కర్ సార్ వాడికి ఇస్తున్నారు ఏంటి సార్, వాడు అట్లా ఇట్లా అది ఇది అని. ఎందుకు వాడికి రావడం ఇష్టం లేదు, వాడేదో నాకు శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే వాడి ఒక రకమైనటువంటి అజ్ఞానంలో ఉండి నేను తప్పు చేసి ఉంటాను అని సూర్యభగవాను దండం పెట్టుకుంటే అప్పుడు ఈ కర్మకారకుడు ఎవరైతే శని ఉన్నాడో అక్కడ పశ్చాత్తాపమైనటువంటి దాని నుంచి మీరు రియలైజ్ అయ్యారనేటువంటి దాంతో మీకు ఆ కర్మ అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనస్సు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, మానసిక సంబంధించింది ఏదైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వెరీ క్లియర్లీ మీరు గతంలో దీన్ని ఇబ్బంది పెట్టడం కానీ మంచి కానీ చేశారు. ఇదే క్లియర్. ఇచ్చే పని శనిదేదాన్ని. ఆయనకు పర్సనల్గా ఏ గ్రహానికి పర్సనల్గా మన మీద కోపం కానీ ద్వేషం కానీ ఇష్టం కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇష్టము ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు. కేవలం అది వచ్చింది, ఆ రిజల్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్కి మన మీద ఇష్టం ఉంటే టెలిగ్రామ్లో ఉండేటువంటి మార్చేసి చనిపోలేదు బతికున్నాడని రాసేవాడుగా. అదేవిధంగా మనీ ఆర్డర్ ఎంత ఉందో అంతే ఇస్తాడు. ఆయన తినేయడు కదా.
ఎందుకంటే ఆయనది కావు అవి, ఆయన ఇస్తున్నటువంటిది కాదు, మన కర్మ సంబంధంగా ఎవరైతే మనకు పంపించారో ఆ రిజల్ట్ మనకి ఇస్తున్నటువంటిది. కాబట్టి ఏంటి, శనికి జపం చేసుకోవడంతో పాటు అసలు మీరు ఏ కర్మ వల్ల ఏ కర్మ అనుభవిస్తున్నారో ఆ గ్రహానికి కూడా చేసుకోండి. అంటే ఏంటి, ప్రమోషన్స్ రావట్లేదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మూన్ అంటే చంద్రుడు, గొడవలు అవుతున్నాయి కుజుడికి, ఎందుకంటే కుజ సంబంధించింది ఈయన ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాడు మనకి. అదేవిధంగా బిజినెస్లో లాసెస్ అవుతున్నాయి బుధుడికి, ప్రతిదీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి కేతువుకి, శనితో పాటు కేతువు కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అనవసరమైన భయాలు వస్తున్నాయి, శనితో పాటు రాహువు కూడా చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, శనితో పాటు శుక్రుడికి కూడా చేసుకోండి. ఇలా ఏంటంటే రవి, చంద్ర, బుధ, కుజ, గురువు అంటే గురువులతోని సరైన గైడెన్స్ రావట్లేదు, లేదా మీరే మిస్గైడ్ అయిపోతున్నారు, అప్పుడు గురువు కూడా చేసుకొని శనికి కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చెప్పి ముగిస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక పెద్ద సంస్థ ఉంది, ఆ పెద్ద సంస్థలో మీరు జాబ్ చేస్తున్నారు, మీకంటే పై అధికారి మీకు ఒక నోటీస్ పంపించాడు, బాబు నువ్వు ఇది పరిస్థితి, నువ్వు జాబ్ మానేసాయని. అప్పుడు కేవలం ఈయనతో పాటు ఈయనకి చెప్పుకున్నప్పుడు ఏమంటాడు, ఆయన నాకు కాదు బాబు, నా పైన బాస్ ఉన్నాడు, ఆయన నువ్వు చెప్పుకో, ఆయన ఓకే అంటే నాదే ఉంది, నేను మధ్యలో వాడినే అంటాం కదా. అదేం లేదు, నువ్వు బాస్ కనుక ఒప్పుకుంటే నాకేం పోయింది చెప్పు, ఆయన బాస్ చెప్పాడు కాబట్టి నేను చేశాను అంటాడు. ఆ బాస్ ఈజ్ మీ కర్మ. ఈ మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో శని భగవానుడు, అంటే ఈయనకు సంబంధం లేదు, ఆయన చెప్పాడు ఆర్డర్ చేయమని, ఈయన ఇచ్చేశాడు. అలాగే మీరు ఏదైతే కర్మ చేశారో పాస్ట్ లైఫ్లో, అది పైన ఉన్నటువంటి మెయిన్ ప్లానెట్, ఆ మెయిన్ ప్లానెట్ కూడా మీరు చెప్పుకోవాలి. వీటన్నిటిని ప్లానెట్స్ని రూల్ చేసేది ఎవరు, అమ్మవారు. అందుకని అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోండి. మీరు చేసినటువంటి తప్పిదాలు ఏవో ఉంటాయి పూర్వజన్మలో, తెలుసు తెలియకు అజ్ఞానం ఏదో చేస్తాం, చిన్నతనంతోనో ఈర్ష్యతోనో ద్వేషంతోనో, అవన్నీ తల్లి నేను అవన్నీ తప్పుదాలు చేశాను, నన్ను క్షమించు అని అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు కనుక ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలున్నా సరే తొలగిపోవడం జరుగుతుంది. పశ్చాత్తాపంతో చేయండి.